అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి తేరుకోకముందే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్తో సహా 7 మృతి చెందారు. కేవలం 6 వారాల్లో ఉత్తరాఖండ్లో జరిగిన 5వ హెలికాప్టర్ ప్రమాదం ఇది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. కేదార్నాథ్ నుంచి భక్తులను ఎక్కించుకున్న హెలికాప్టర్ ఉదయం 5:17 గుప్తకాశీ వైపు బయలుదేరింది. పర్వతాలపై ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది దారి తప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అది ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో పైలట్ రాజ్వీర్, విక్రమ్ రావత్, వినోద్, తృష్టి సింగ్, రాజ్ కుమార్, శ్రద్ధ, 10 ఏళ్ల బాలిక రాసి ఉన్నారు. తాజా ఘటనతో చార్ధామ్ ప్రాంతం అంతటా సోమవారం వరకు హెలికాప్టర్ సేవలు నిలిపివేశారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. కేదార్నాథ్ పర్వతాల్లో జరిగిన ఈ ప్రమాదంపై సమీక్ష చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన డెహ్రాడూన్లో ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో హెలికాప్టర్ కార్యకలాపాల భద్రత, టెక్నికల్ ప్రోటోకాల్ను సమగ్రంగా సమీక్షించడానికి ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మే 2న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది వరుసగా 5వ ప్రమాదం. ఉత్తరాఖండ్లో గతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదాలపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఉన్నత స్థాయి కమిటీ తాజా ఘటనపై కూడా దర్యాప్తు చేస్తోంది. హెలికాప్టర్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంతో పాటు ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఈ కమిటీ పనిచేస్తుంది.